వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్ట్రైట్ క్వశ్చన్. ఎన్నికల ఫీవర్ మొదలైపోయింది. అన్ని పార్టీలు అభ్యర్థుల్ని సిద్ధం చేసేసాయి, ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు. అయితే ఈసారి ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. జనసేన, వైసీపీ, తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చినటువంటి ఇది రెండో సార్వత్రిక ఎన్నిక. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈసారి మాత్రం ఒక సైలెంట్ వ్యాక్యూమ్ కనబడుతుంది. ప్రజల నాడిని పట్టుకోవడంలో మాత్రం ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మనం కృష్ణా జిల్లాకు వచ్చాం. కృష్ణా జిల్లాలో నందిగామకి ఎప్పటి నుంచో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది రాజకీయ దురంధరులు ఈ ప్లేస్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టి కనిపించారు. ఒక రకంగా చెప్పుకోవాలని చెప్పేసి అంటే ఇది తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న ప్రాంతం. మరి ఈ ఎన్నికల్లో ఇప్పుడు ప్రజల నాడి ఎలా ఉండబోతోంది? తంగిరాల ప్రభాకర్ రావు, ఆయనకి చాలా పేరున్నది ప్రజల్లో కూడా. వారి అకాల మరణంతో వారి అమ్మాయి తంగిరాల సౌమ్యకి సీట్ ఇచ్చారు, గెలిచారు కూడా. మళ్ళీ కూడా ఈ అభ్యర్థినే ఇక్కడ నించోపెట్టారు. ఈ నేపథ్యంలో గతంలో చేసినటువంటి అభివృద్ధి పథకాలేంటి? అయితే కాస్త వ్యతిరేకత కూడా కనబడుతోంది. మరి ఆ వ్యతిరేకతను అధిగమించి ఈసారి ఎలా గెలవబోతున్నారు? ఇవన్నీ వారి ద్వారా మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎలా వస్తుంది? మళ్ళీ ఎన్నికల ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. అసలు రోహిణి కారితే ఎండలు కూడా వచ్చేసినాయి. ఎలా ఉంటున్నారు? జనాల్లో, ప్రజల్లోకి మీరు వెళ్తున్నారా? అవునండి, నమస్తే అండి. దాదాపు 15 రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నాం నందిగామలో. చాలా బాగుందండి, స్పందన మాత్రం బాగుంది ప్రజల్లో. అదేవిధంగా మీరు చెప్పినట్లు నందిగామ ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి కంచుకోట. అదేవిధంగా గత 4.5 సంవత్సరాల్లో కూడా 1500 కోట్ల అభివృద్ధి చేశాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, ఈ అభివృద్ధి మేము ఆయుధంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామండి. అంటే మళ్ళీ ఇప్పుడు నాన్నగారి యొక్క సానుభూతితోనే ఆవిడ మళ్ళీ వెళ్తున్నారు. ఈసారి అట్లా మేము చెయ్యం అని చెప్పేసి మీ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణ చేస్తున్నాయి. మీరేమంటారు? కేవలం గతంలో అంటే సానుభూతితో గెలిచారు కానీ కాదు, ఇప్పుడు మాత్రం గట్టి ఫైట్ ఉంది, మేమే గెలుస్తామని చెప్పేసి అని ప్రత్యర్థి పార్టీలు అంటున్నారు. అదే అండి, ఈరోజు చూస్తే రాష్ట్ర పరిస్థితులు చూస్తే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక తాటి మీద నడిపిస్తున్నారు, ఎన్ని వేల కోట్లు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారో. అభివృద్ధి కార్యక్రమాలు నందిగామలో కూడా చూసుకుంటే గతంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 1500 కోట్లు పెట్టి మేము అభివృద్ధి చేసాం. అదే మళ్ళీ చెప్తున్నా, ఆ అభివృద్ధినే మేము ప్రజల్లోకి ఆయుధంగా ఒక శ్రీరామ రక్షగా తీసుకెళ్తున్నాము. మీరు వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి అంటే చెప్పండి. రోడ్లు వేసాము, అదేవిధంగా ఇరిగేషన్స్ మంత్రి గారి సహకారంతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తెచ్చాము. అదేవిధంగా మనకి పెన్షన్స్, ఈ మధ్య పసుపు కుంకుమ, ఇవన్నీ కూడా చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందండి ప్రజల్లో. కానీ ప్రధానంగా కొన్ని స్థానిక అంశాలతో పోల్చుకుంటే మీకు టికెట్ ఇవ్వకుండానే మీ పార్టీలో కొంతమంది వ్యతిరేకత చూపించారు. అయినా సరే మీరు అధిగమించగలిగారు. అది మీకు కొంచెం వ్యతిరేకత అయ్యేట్టు కనబడుతుంది కూడా అనుకుంటున్నారు. మీరు దాన్ని ఎట్లా అధిగమించగలరు? ఇవన్నీ టీ కప్పుల తుఫాన్లు అండి. ఆశించిన వాళ్ళు వ్యతిరేకత చేస్తారు. నాన్నగారి టైంలో కూడా అంటే సహజం అది. కొంతమంది వ్యక్తులు ఆశిస్తారు, టికెట్ రానప్పుడు నిరసనలు వస్తాయి. ఇవన్నీ కూడా పార్టీ అనగానే మళ్ళీ నాయకులందరం కూడా ఏకతాటిపై ఉంటామండి. కలుపుకొని వెళ్తున్నారు మరి వాళ్ళందరినీ? ఇప్పుడు అంటే కొంతమంది ఉంటాయి కదా వ్యతిరేకత. మేము రాయబారాలు చేస్తున్నాము కానీ అవి అంత ప్రభావం చూపించారు. ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు ఏంటి మీకున్న మీ నియోజకవర్గం? అభివృద్ధి అదేవిధంగా మనకి కంచుకోట టీడీపీ నందిగామ. సో పసుపు కుంకుమ, ఇంకా వచ్చేసరికి వృద్ధాప్య పెన్షన్. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన సంక్షేమ పథకాలు తప్పించి చాలా వ్యతిరేకత ఉంది పార్టీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద. ఇది మాత్రమే కొంచెం ప్రభావం చూపిస్తుందని కూడా అంటున్నారు. దీని గురించి మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇస్తున్న హామీ? అది చాలా తప్పండి. మీరు కళ్ళారా చూడండి, ఇన్ని సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ గతంలో అసలు ఎక్కడ. మేము స్వయంగా ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు నందిగామ చాలా పల్లెలు మోకాల్లో గుంటల్లో నడిచిన వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు ప్రతి పల్లెలో కూడా 80% సిమెంట్ రోడ్లు వచ్చాయి. అదే ఎన్నో కార్యక్రమాలు చూసుకుంటే ఇంత అభివృద్ధి జరిగింది కేవలం ఈ పసుపు కుంకుమ పెన్షన్స్ వల్లే కాదండి. ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తే సుఖంగా ఉంటాం అనే ఒక భావన మాత్రం చాలా ఉందండి. అదే ఇంతకుముందు వైసీపీ, తెలుగుదేశం పార్టీ ఎక్కడ వెళ్ళినా సరే ఇదే ఉంటుంది. ఇప్పుడు జనసేన కూడా ఉన్నది. ఇప్పుడు వైసీపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 ట్రయాంగిల్ ఫైట్ అయితే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంక్ చీలిపోతుంది అనేది వాళ్ళ ప్రచారం చేస్తున్నారు. అది ఎంతవరకు నిజం అంటారో దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటున్నారు? నందిగాల అంత ప్రభావం ఉండదండి జనసేన.
అంటే ఎంతమంది కనీసం ఒక 2,000 3,000 అయినా సరే ట్రయాంగిల్ ఫైట్లో ఎవరైనా సరే ఎక్కువ మార్జిన్తో గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది ఎక్కువ వైసీపీ వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది కానీ టీడీపీ మీద అంత ప్రభావం లేదు, అంటే మా సర్వే ప్రకారం. మీరు బాగా రాజకీయం ఉండబట్టించుకున్నారు, బాగా డిప్లొమాటిక్గా. థ్యాంక్ యూ. అంటే మీకు ప్రధాన పోటీ వైసీపీ అనుకుంటున్నారు, జనసేన అనుకుంటున్నారు? వైసీపీ అదే అండి, జనసేన అంత ప్రభావం లేదు. సో తంగిరాల సౌమ్యగా చూసి మిమ్మల్ని చూసి ఓటు వేయాలంటారా, లేదా తంగిరాల ప్రభాకర్ రావు గారిని చూసి మీకు ఓటు వేయాలా? ఆబ్వియస్గా ప్రభాకర్ రావు గారు అండి, ఆయన లేకపోతే మేము లేం కదా, కంపల్సరీ. నాన్నగారు ముద్ర ఇప్పటికీ మీ అందరికీ తెలుసు ప్రజల్లో అది, కానీ ఆయన పేరుని చెడగొట్టే విధంగా నేనైతే చేయలేదండి. తప్పకుండా చెడ్డ పేరైతే తీసుకురాను, ఆ పేరుని ఇంకా నిలబెట్టాలని ప్రయత్నిస్తాను. ఈసారి ఓవరాల్గా చూసుకుంటే గతంలో మీకు ఎలక్షన్ స్క్రిప్ట్ ఇచ్చిన హామీలు ఏంటి, అందులో ఎన్ని మిగిలిపోయినాయి ఫ్రాంక్గా చెప్పండి. అదే నాది సడన్గా వచ్చిందండి, నేనేం హామీలతో రాలేదు. నాన్నగారి ఆశయాలని కంటిన్యూ చేయాలని, సాధించాలనే ఒక ఎజెండాతో వచ్చాను, కానీ హామీలు నేనేమి ఇవ్వలేదండి. మీకు తెలుసు కదా, సడన్గా నా ప్రవేశం జరిగింది. సో ఈసారి ఏ ఎజెండాతో వెళ్తున్నారు మీరు ప్రజల్లో? ఇంకా కొన్ని సమస్యలునే, ప్రధానంగా త్రాగునీటి సమస్య ఉంది నందిగామ పట్టణంలో. అది ఆల్రెడీ మాకు శాంక్షన్ అయింది. అది ఇంకా మహిళల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని, వాళ్ళు ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయాలి. యూత్ ఇవన్నీ ఉన్నాయండి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి. సో మీ నందిగామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి? సో మిగిలిపోయిన హామీలు అంటే ఒక రకంగా చెప్పాలంటే మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మీది కొంచెం ప్రత్యేకం, ఎందుకంటే నాన్నగారు మరణించిన తర్వాత మీరు వచ్చారు కాబట్టి. సో ఖచ్చితంగా ఎన్నో కొన్ని మిగిలి ఉంటాయి. సో వాటి గురించి మీరు మీ నియోజకవర్గ ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? అదే అండి, తప్పకుండా నన్ను గెలిపిస్తే నందిగామలో ఉన్న పెండింగ్ సమస్యలన్నీ కూడా తప్పకుండా తీరుస్తాను. ముఖ్యంగా త్రాగునీటి సమస్య కానీ, అదేవిధంగా యూత్కి ఉద్యోగ కల్పన కానీ, ఎందుకంటే రేపు పెద్దవరం ఇండస్ట్రియల్ ఏరియా ఎంఎస్ఎంఈ పార్క్స్ రానున్న కాలంలో మంచి మంచి ఇవి పరిశ్రమలు రాబోతున్నాయి, తద్వారా యూత్కి ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. అమరావతికి సమీపంలో ఉన్నాము, మనకు వైకుంఠపురం దామనూరు బ్రిడ్జ్ వస్తే దాదాపు మేము అమరావతిలో ఉన్నట్లే ఇంకా ఎక్కువ అవుతాయి. అదేవిధంగా మహిళల్ని ఇంకా ఆర్థికంగా బలోపేతం చేయటం అనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తాను. అదేవిధంగా ఇప్పుడు చేసిన అభివృద్ధి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. చాలా మంచి స్పందన ఉందండి. తప్పకుండా మళ్ళీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం జెండాని నందిగామలో ఎగరవేయబోతున్నాం భారీ మెజారిటీతో. అంటే రుణమాఫీకి సంబంధించి కూడా ఇంకా కొంచెం మధ్య మధ్య కొంచెం అసంతృప్తి వ్యక్తం అవుతుంది, కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకు రుణమాఫీలో పూర్తిగా చేయలేకపోయారు అనేది కూడా వస్తుంది. అందులో మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా? మీ యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకొని అప్పులో ఉంటే ఇల్లు కట్టుకోవడానికే నానా అవస్థలు పడతాడు. అలాంటిది ఇన్ని కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రాన్ని డెవలప్ చేయాలంటే సమస్యలు ఉంటాయి. అనేది రోమ్ కాంట్ బి బిల్డ్ ఇన్ ఎ డే అంటారు కదా. సో అన్నీ ఒకేసారి అవ్వండి. అదే మీరు చూస్తున్నారు, ఒక 70 సంవత్సరాల వయసులో కూడా ఒక యువకుడిలా ఎంతగా కష్టపడుతుందో చంద్రబాబు నాయుడు గారు. ఆ కష్టానికి తగిన శ్రమ, ఆయన ఫలితం తప్పకుండా ప్రజలు ఇస్తారు. అదేవిధంగా ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా రానున్న కాలంలో తీర్చిపోతున్నారండి చంద్రబాబు నాయుడు. సర్వే రిపోర్ట్స్ నమ్ముతున్నారా? సర్వేలో కాస్త వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయని కొంతేమో పాజిటివ్గా టీడీపీకి వస్తాం, కొంచెం చెప్పేసి. సో ఎలా ఉంది సర్వేకి సంబంధించి మీరేమంటారు? అనుకూలంగానే ఉన్నాయండి రిపోర్ట్స్ అన్నీ. మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంతకుముందు ఒక ఇంటి పట్టున ఉండే ఒక ఆడపడుచు, ఒక ఆడపిల్ల, మీరు ఏదో స్కూల్కి వెళ్ళటం, అందరితో కలిసి వెళ్ళిపోవటం. సో ఇప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధి. మీరు సో ఫ్రీగా వెళ్ళలేరు, షాపింగ్ చేసుకోలేరు. సరే షాపింగ్ వెళ్ళినా సరే సో మళ్ళీ గన్మెన్స్ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి. ఆ వ్యక్తిగత స్వేచ్ఛ కోల్పోయారని ఒక ఆడపిల్లగా మీరు అనుకుంటున్నారా? ఇది ఆడపడుచు నందిగామ ఆడపడుచులు అడగమండి ప్రశ్న. ఆబ్వియస్గా ఉంటుందండి. ఫ్యామిలీతో కిడ్స్ వీళ్ళతో కొంచెం మనకి స్పెండ్ చేసే టైం తక్కువ అయిపోద్ది. నాకైతే నేను అదే మెయిన్ సమస్యగా భావిస్తున్నాను. పిల్లలు, నాకు చిన్నపిల్లలు 2, వాళ్ళతో ఇంతకుముందు ఉన్న సమయం నేను గడపలేపుతున్న బాధ ఎక్కువగా ఉంది. ఇంకా అంతకుమించి ఏం లేదండి. అది ప్రజా సంక్షేమం కోసం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సిందే అంతే. బాగా నాన్నగారు మీకు నచ్చిన అంశాలు ఏంటి? ఎందుకంటే ప్రజలతో మమేకమైపోయి ఆయన బాగా తిరుగుతూ ఉండేవారు. వారు అంత ముందునప్పుడు నాన్నను ఒక పొలిటీషియన్గా మీరు చూస్తుంటారు.
ఇప్పుడు మీరు వచ్చేసిన తర్వాత ఆ రోజు నాన్న ఇట్లా చేస్తుంటే ఇంత కష్టం అనిపిస్తుందా అనిపించిన సందర్భం? అవునండి, చిన్నప్పటి నుంచి మేము చూసాం కదా. ఆయన మా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కంటే ప్రజలతో ఉన్న అనుబంధం ఎక్కువ. మాకేంటంటే ఎంతసేపు అమ్మ ఎక్కువగా, తను బ్యాంక్ ఆఫీసర్, తనతో ఎక్కువ అనుబంధం. అప్పుడు మేము అనుకునే వాళ్ళ డాడీ ఎందుకు మాతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారని. కానీ ఇప్పుడు నేను లైవ్గా చూస్తున్నాను ఎంత కష్టం. ప్రజాసేవ అంటే చాలా కష్టం. అది ప్రజలతో ఎప్పుడు నిరంతరం టచ్ ఉంటేనే అది సాధ్యం అని తెలుసు. అందుకనే ఆ టైంలో మాతో ఎక్కువ స్పెండ్ చేయలేకపోయారేమో. అదే అంత స్పెండ్ చేసినందుకే ఈరోజు ప్రజలు అంతగా ఆదరిస్తున్నారనే ఒక రంగరాల ప్రభాకర్ గారితో కూడా నాకు హైదరాబాద్లో కూడా వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. ఈజ్ వెరీ నైస్ పర్సన్, జెంటిల్మెన్. ఇప్పుడు నాన్నగారి పేరు చెప్తుంటే కూడా మీ కళ్ళు చెమరుస్తున్నాయి. సో ఆ నాన్నగారి లోటుని మీరు ఎట్లా తీర్చబోతున్నారు మీ ప్రజలకి, మీ కుటుంబానికి? ఎందుకంటే మీరే పెద్ద దిక్కు ఇప్పుడు. ఆ లోటు ఎప్పటికీ తీర్చలేదండి కుటుంబంలో కానీ ఆ నాన్నగారు నాన్నగారే. కాకపోతే ఏ రాజకీయ అనుభవం లేని నన్ను సడన్గా ఇక్కడ అంటే నేను రావటం, ప్రజలు ఆదరించటం, అదేవిధంగా ఇప్పుడు ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ కానీ ఆయనకు సమస్యల పట్ల ఉన్న అవగాహన కానీ నాకు తక్కువే. కానీ మ్యాక్సిమం నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేశాను. తప్పకుండా ఫ్యూచర్లో మరింత చేసుకునే అవకాశాన్ని ప్రజలకు ఇవ్వమని నేను కోరుతున్నాను అండి. ఈసారి గెలిచి నాన్నగారికి ఎంత మెజార్టీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? 10,000 to 15,000 అండి. కళలో ఇప్పుడే ఆనందంగా కనబడుతుంది నాన్న పేరు గారి పేరు చెప్తుండగానే. సో మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి? మీ నాన్నగారు లీడర్షిప్ క్వాలిటీసా, మాటకారితనమా, లేకపోతే అందరినీ డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేయటమా? మీరు ఇంట్లో చూస్తుంటారు, బయట కూడా చూస్తుంటారు. నాన్నగారిదా మెయిన్ వచ్చేసి ఆయన మనీ మైండెడ్ కాదండి. ఆయనకి ఎంత అవకాశం ఉంది, ఒక ప్రైవేట్ లాయర్గా అవకాశం ఉంది, ఎమ్మెల్యేగా అవకాశం ఉంది. కానీ నాన్నగారు చనిపోయిన నాటికి ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్ అంటే అప్పులో ఉంది. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రజలకి ఎప్పటికీ చెప్తాను, నాన్నగారు డైరెక్ట్గా బెడ్రూమ్లో కలిసేవాళ్ళం అమ్మ అని. అంటే అంత ఫ్రీగా ప్రజలకి అటాచ్మెంట్. ఇప్పుడు లేడీగా నేను అంత చేయలేను, కాకపోతే అదే చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అండి. మెయిన్ మనీ మైండెడ్ కాదు, తను సంపాదించుకోవాలంటే చాలా చేసుకోవచ్చు. తాను ఏ పరిస్థితులు అయితే ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు కాబట్టి పేదవాళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, పేద ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి. అదేవిధంగా చాలా స్కిల్స్ ఉన్నాయి ఆయనకి. లిటరేచర్ బాగా చదువుతారు, ఆ నాలెడ్జ్ బాగా ఉంది, కమ్యూనికేషన్ బాగుంది, లా పాయింట్స్ అన్నీ కూడా. ఇంకా ప్రత్యర్థి మీద ఏ విధంగా దూసుకుపోతారో మీకు అందరికీ తెలుసు. ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. చివరి రోజుల్లో నాన్నగారు ఇలా మరణిస్తారని మీరు అనుకోరుండారు బహుశా. ఎలా జరిగింది ఆ సంఘటన? సో ఆయన చివరికి మీతో మాట్లాడిన అంశాలకు ఒకసారి మీ నందిగామ ప్రజలకు కూడా ఒకసారి గుర్తు చేయండి. అంటే చివరి రోజుల్లో దాదాపు 1 month నుంచి బాగోట్లేదండి. కానీ టికెట్ ఇచ్చాక, టికెట్ రాకముందు కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ వచ్చింది. అది తర్వాత కోలుకున్నారు. టికెట్ వచ్చాక కూడా చాలా యాక్టివ్గా ప్రచారంలో పాల్గొని గెలిచారు. చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో నేను ఏమేమైతే చేయలేకపోయానో ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నేను చెయ్యాలి, నా ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారు అని ఆనందంలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ రోజు పులిచింతల మినిస్టర్ గారు వాళ్ళందరూ విజిట్ చేసినప్పుడు నాన్నగారు వెళ్ళటం, అప్పుడు కూడా విజిట్లో కూడా చాలా సంతోషం. వీడియోస్ చూస్తే మీకు తెలుసు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆ రోజు రమణ గారి ఘాట్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా ప్రజలందరినీ చాలా యాక్టివ్గా కలుసుకున్నారు. నైట్ సడన్గా హార్ట్ అటాక్ రావటం, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అది సడన్గా అయిపోయింది. ఆ టైంలో బ్రదర్ ఒక్కళ్ళు ఉన్నారు. సో మీరు హాస్పిటల్లో చూసినప్పుడు మీతో మాట్లాడారా చివరి విషయం? లేదంటే మేము ఇక్కడ లేము, బెంగళూరులో ఉన్నాము. లేదు, మాకు midnight కాల్ వచ్చింది, 11 అట్లా వచ్చింది. అయితే మాకు ఇట్లా అయిందని చెప్పలేదు, సీరియస్గా ఉంది బయలుదేరండి అన్నారు. ఒక 1 hour 12 అట్లా మాకు ఫోన్స్ వస్తాయి కదా, అట్లా మొత్తం ఒకసారి నందిగామంతా శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పేసి ఉంటారు. రైట్. తర్వాత మీరు గెలిచారు. మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఆబ్వియస్గా చాలా టెన్షన్ ఉంటుంది కదండి. ఎందుకంటే అసలు ఎక్స్పీరియన్స్ లేని ఫీల్డ్, టోటలీ డిఫరెంట్ ఫీల్డ్ కాబట్టి ఎవరికైనా ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్లో నుంచి ఇంకో ఫీల్డ్కి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అదే. అయితే ఇప్పుడు ఒక అంటే నాన్నగారు మీద ఎంత ఆశ పెట్టుకున్నారు, నేను అది చేయగలనా లేదా అనేది ఇప్పుడు అది పుష్ చేస్తూ ఉంటుందండి. క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ అండి, కంప్యూటర్ సైన్స్. సో
సో మీరు బాగా చదువుకున్నారు, విద్యావంతురాలు. సో నందిగామకు సంబంధించి ఏమైనా IIIT కానీ ఇలాంటి తీసుకొచ్చేట ఏమన్నా మీరు తీసే సందర్భాలు ఉన్నాయంటారా? దాని గురించి ఏమైనా చెప్తారా? ఈ 5 ఇయర్స్లో ఏం లేదండి. ఇక్కడ ఫార్మ్స్, ఐటీ ఫార్మ్స్ కానీ ఏం తీసుకురావట్లేదు. అదే చెప్తున్నా, మన స్టేట్ అంతా కూడా ఒక స్కెల్టన్ లాగా ఉంది, దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. మాకు ఆశ ఏంటంటే భవిష్యత్తులో అమరావతిలో చాలా మంచి కంపెనీస్ వస్తాయి. పెద్దవరం ఇప్పుడు ఐటీ పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ కింద తీసుకున్నారు. రానున్న కాలంలో మంచి కంపెనీస్ వస్తే యూత్కి కూడా మంచి అవకాశాలు ఇచ్చే అవకాశం. మీరు గెలిచి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చూశారు. 40 సంవత్సరాల అనుభవం. మా కెరీర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. అప్పుడు ఉన్నప్పుడు అనమాట. చూడంగానే అనిపించింది, పులిలాగా అనిపించాడు, లేకపోతే చాలా సాఫ్ట్. ఆబ్వియస్గా ఎవరికైనా ఇప్పుడు మనం ఊహించాం కదా, ఒక దైవం లాంటి వ్యక్తి. ఇప్పుడు తల్లిదండ్రులు, నాకైతే పర్సనల్గా నా తల్లిదండ్రుల తర్వాత ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, దేవినేని ఉమా గారు అండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక్కడ నాన్నగారి తర్వాత పార్టీకి పనిచేసే అంటే మా సామాజిక వర్గంలో. కానీ మా కుటుంబం మీద నమ్మకంతో మరి నాకు టికెట్ ఇవ్వటం అది చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను జీవితంలో. చంద్రబాబు నాయుడు గారు మాకు దేవుడు లాంటి వ్యక్తి. అదే మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీతో మాట్లాడిన మాటలేంటి? చాలా సంతోషం అమ్మా. మేము ఫస్ట్ బొకే ఇచ్చి కాళ్ళకు దండం పెట్టండి, సంతోషం అమ్మా. అయితే నందిగామలో మేమందరం అలా తిరుగుతూ వచ్చేసరికి కొంతమంది అన్నారు, వచ్చిన విమర్శలు అనమాట. ఆవిడేం లేదు, వెనక నుంచి దేవినేని ఉమా గారు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళ చేతుల్లో మనిషి, వాళ్ళు ఎవరు నుంచోబెట్టి గెలిపిస్తే వాళ్ళు గెలవాల్సిందే, వాళ్ళు కాదంటే ఇంకెవరు ఇక్కడ మనగాళ్ళు లేదు అని చెప్పేసి. ఇది వాస్తవమా, నిజంగానా? ప్రతిపక్షాలు అంటానే ఉంటారండి. ఇప్పుడు సడన్గా నేను ఇక్కడ ఈ ఫీల్డ్లోకి వచ్చాను, ఒక గాడ్ ఫాదర్ లేరు నాకు. కానీ మాకు ఎప్పుడు నాన్నగారి టైం నుంచి కూడా దేవినేని ఫ్యామిలీకి, తంగిరాల ఫ్యామిలీకి మంచి అనుబంధం. రమణ గారి టైం నుంచి కానీ, ఉమా గారు కానీ, వీళ్ళందరూ బ్యాక్ బోన్ లాగా ఉండేవాడు. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. కానీ ప్రతిపక్షాలు అన్నాక విమర్శలు చేస్తూనే ఉంటారు, దాన్ని మేము పట్టించుకునే స్థితిలో. ప్రతిపక్షాలు విమర్శలకి ధీటుగా ఎంత మెజారిటీ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? నేను చెప్తుంటే 10,000 to 15,000. సో మీ నందిగామ ప్రజలకు చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ కేసులు ఎందుకు ఓటు వేయాలి? అదే అభివృద్ధిని చూసి వేయాలా, లేకపోతే మీరు చదువుకున్న విద్యావంతురాలు మిమ్మల్ని చూసి వేయాలా, లేకపోతే నాన్నగారి ఇమేజ్ తోటి సానుభూతితోటి మళ్ళీ మీరు వద్దాం అనుకుంటున్నారా, అదే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి? 4 ప్రశ్నలు అడిగాను ఒకేసారి, మల్టిపుల్ చాయిస్. ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు గారు, నాన్నగారు, ఉమా గారు, వీళ్ళందరి ఒక ఇమేజ్ ఉందండి మా వెనకాల. తప్పకుండా వీళ్ళందరినీ చూడండి, ఎలాంటి మనుషులు. ఇప్పుడు కష్టపడే నాయకులు వీళ్ళందరూ. రమణ గారి గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఒక మహా మనిషి. ఇప్పటికి కూడా మా అందరి ఇళ్లలో దేవుడి రూమ్లో ఆయన ఫోటో ఉంటుందండి, అంతగా ఆయన చిరస్థానం ఏర్పరచుకున్నారు. వీళ్ళందరూ ఒక బాట వేశారు నందిగామలో, ఆ బాటలోనే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. తప్పకుండా రానున్న కాలంలో ప్రజలకు మరింత చేరువుగా ఉండి మిగతా ఏమేమైతే పెండింగ్ ఉన్నాయో ఆ సమస్యల మీద దృష్టి పెడతాను. ముఖ్యంగా ఇందాక చెప్పినట్లు యూత్ ఎంప్లాయ్మెంట్ కానీ, అదేవిధంగా రైతుల సమస్య మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. సో తంగిరాల సౌమ్య గారు చదువుకున్నవారు, బీటెక్. ఇప్పటికి కూడా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మళ్ళీ రెండోసారి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ మాటలో కానీ దీంట్లో కానీ అదే సౌమ్యత కూడా. ఈసారి గెలుపు కూడా నాదే, ఖచ్చితంగా 10 నుంచి 15 మెజార్టీతో గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నందిగామని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారని చెప్పుకుంటూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో యశోనాథ్, ప్రైమ్ 9 న్యూస్, నందిగామ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్